హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిహెచ్పి తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ బై రెఫరెన్స్ అనమాట. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం, ఓకేనా. సో పాసింగ్ ఆర్గ్యుమెంట్ బై వాల్యూ, పాసింగ్ ఆర్గ్యుమెంట్ బై రెఫరెన్స్. సో వీటి మధ్య డిఫరెన్స్ ఏందో చూద్దాం ఇప్పుడు. సో మామూలుగా మనం ఫంక్షన్ ఎలా రన్ చేస్తాము? సో ఇలా రన్ చేసి మనము ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇక్కడ ఏమంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ ఎస్టిఆర్ అనేది ఏమి వేరియబుల్, ఇక్కడ ఎస్టిఆర్ అనేది వేరియబుల్ ఈ ఈ వావ్ అనే ఫంక్షన్లో పాస్ అయిపోతుంది. అంటే ఈ యొక్క ఆర్గ్యుమెంట్ ఎక్కడికి పాస్ అవుతుంది? ఇక్కడికి పాస్ అవుతుంది, ఓకేనా. అర్థమైంది కదా. సో ఇక్కడ ఉండేది ఇక్కడికి పాస్ అయిపోతుంది. ఇప్పుడు మనము రెఫరెన్స్లో చూద్దాం. సో రెఫరెన్స్లో ఏమవుతుందంటే ఇక్కడ అండ్ సింబల్ యూస్ చేస్తాం. సో అండ్ సింబల్ యూస్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ మెమరీ సెల్ అనేది ఇప్పుడు ఎస్టిఆర్ అనేది ఇక్కడికి పాస్ చేసాం. సో ఈ ఎస్టిఆర్ అనేది ఎక్కడికి పోతుంది? ఏలోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఈ సింబల్ని ఎందుకు యూస్ చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ మనము ఏదైనా ఒక వేరియబుల్ని అటాచ్ చేయడం అంటే ఇక్కడ ఈ మెమరీ సెల్ అనేది ఇక్కడికి మూవ్ చేయడం అనమాట. సో ఇది యూజ్ చేయడం వల్ల ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇప్పుడు మనము సపోజ్ ఇప్పుడు వాల్యూ లెక్క వచ్చేద్దాం. సో ఇప్పుడు వాల్యూ ఇద్దాం. సో వాల్యూ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఏ ఈక్వల్ టు హాయ్ అని, ఓకేనా. ఇప్పుడు మనము దీన్ని ఎకో చేయాలి. సో ఎకో చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ పాస్ అనేది మనకి అంటే ఈ వేరియబుల్ ఏ అనేది పాస్ కాదు. సో ఎకో ఏమొస్తుంది అంటే ఇక్కడ హలో అని వస్తుంది. ఎందుకు? ఇది సపరేట్ వేరియబుల్, ఇది సపరేట్ వేరియబుల్. సో దీనికి మ్యాచ్ కాదు. కానీ ఈ ఆర్గ్యుమెంట్ బై రెఫరెన్స్ కాడ ఏమవుతుందంటే, ఈ ఈ ఏ అనేది ముందు ఉన్నాం అంటే ఈ ఏ అనేది దీనికి డిఫరెంట్ ఏమి ఉండదు అనమాట. సో ఇది ప్రింట్ అవుతుంది. సో ఎలా అంటే ఎకో ఎస్టిఆర్ అని ఇస్తే ఏ అని వస్తుంది. అర్థమైంది కదా. సో ఈ వేరియబుల్ సపరేటు కాబట్టి ఇక్కడ హలో అని ప్రింట్ వచ్చేస్తుంది. ఈ ఆర్గ్యుమెంట్ బై రెఫరెన్స్ అంటే ఈ సింబల్ ఇవ్వడం వల్ల ఇది రీచేంజ్ అంటే ఎక్స్చేంజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు హలో ప్రింట్ కావాల్సింది ఏం ప్రింట్ అవుతుంది? ఏ ప్రింట్ అవుతుంది. అంటే ఈ వేరియబుల్ యూజ్ చేయడం వల్ల, అంటే ఈ ఒక సింబల్ యూజ్ చేయడం వల్ల రెఫరెన్స్ ద్వారా ఈ హలో బదులు ఏ ప్రింట్ అయిపోతుంది అనమాట. అరే చేంజ్ అనమాట, రీచేంజ్. సో ఎక్స్చేంజ్ చేయడం అనమాట. ఓకే, ఇప్పుడు మనం దీన్ని లైవ్లో ఎలా చేయాలో చూపిస్తాం, ఓకేనా. సో ఇది ఎలా ఓపెన్ చేయాలంటే, ఇక్కడ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఇచ్చేసి ఇక్కడ పిహెచ్పి రెఫరెన్స్ డాట్ పిహెచ్పి కదా. సో దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇప్పుడు మనం చెప్తాను, ఒక క్లాస్ చెప్తాను. సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, ఫంక్షన్. సో ఫంక్షన్కి టెస్టింగ్ అని ఒక నేమ్ ఇస్తున్నాను, ఓకేనా. ఇందులో వేరియబుల్ పాస్ చేస్తున్నాను. సో వేరియబుల్ పేరు ఏం పేరు అంటే స్ట్రింగ్ అని పాస్ చేస్తున్నాను, ఓకేనా. ఓకే, సో ఇది పక్కన పెట్టండి. సో నేను కింద వచ్చేసి ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను. ఏది? ఎస్టిఆర్ అనే వేరియబుల్ తీసుకుంటాను. ఈ ఎస్టిఆర్లో ఏం చేస్తానంటే దిస్ ఈజ్ స్ట్రింగ్ అని ఇస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ స్ట్రింగ్. సో ఇప్పుడు మనము ఈ టెస్టింగ్లో ఈ టెస్టింగ్ అనే ఫంక్షన్లో ఈ వేరియబుల్ని పాస్ చేస్తున్నాం. ఏది? ఎస్టిఆర్ అనే వేరియబుల్ని పాస్ చేస్తున్నాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు ఎకో ఏది పాస్ చేయాలి మనకు? ఎస్టిఆర్ అని పాస్ చేయాలి, అదే కదా. సో ఎస్టిఆర్ అనేది పాస్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని లైవ్లో చూద్దామా? ఓకే, ఇక్కడ మనము స్ట్రింగ్ అనే వేరియబుల్ని తీసుకోలేదు. సో కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే, సరే స్ట్రింగ్ అనేది తీసుకుంటున్నాను. స్ట్రింగ్ ఈక్వల్స్ టు it is another
స్ట్రింగ్ ఇట్ ఈస్ అనదర్ స్ట్రింగ్ ఏదో సంథింగ్ నాకు. ఇప్పుడు నేను దీన్ని ఎకో చేస్తున్నాను. సో ఎకో చేయడం వల్ల ఏమవుతుంది చూద్దాం. సో దిస్ ఈజ్ స్ట్రింగ్ అని వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది? సో ఇప్పుడు ఈ వేరియబుల్ అనేది ఈ ఈ వేరియబుల్ అనేది టెస్టింగ్ పాస్ అయింది. సో ఈ టెస్టింగ్ అనేది దీనికి పాస్ అయిపోయింది. అంటే యాక్చువల్గా అంటే ఇది ఏమైంది, ప్రింట్ ఇది మాత్రమే వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేను దీని ముందు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ @ అనే సింబల్ని యూజ్ చేస్తాను. ఏం చేస్తున్నాను? @ అనే సింబల్ని యూజ్ చేస్తాను. @ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు ఈ ఈ పదం పోయి ఈ పదం వస్తుంది. ఏది? ఇట్ ఈస్ అనదర్ స్ట్రింగ్ అని. సో చూద్దామా? చూడండి, అంటే ఎక్స్చేంజ్ అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ కన్కాటినేషన్ చేస్తాను, అంటే కలుపుతున్నాను, కన్కాటినేషన్ చేస్తున్నాను. కన్కాటినేషన్ ఏమవుతుంది? దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్, ఇట్ ఈస్ అనదర్ స్ట్రింగ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్, ఇట్ ఈస్ ఎ అనదర్ స్ట్రింగ్ అనమాట. చూడండి, అర్థమైందా? దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్, ఇట్ ఈస్ ఎ అనదర్ స్ట్రింగ్. అంటే ఈ రెండు కలపడం అనమాట. సో @ యూజ్ చేయడం వల్ల ఎక్స్చేంజ్ అయిపోతుంది. ఈ వాల్యూ అనేది ఇక్కడికి వేరియబుల్ ఇక్కడికి పాస్ చేస్తుంది. ఈ పాస్ అయిన వేరియబుల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటుంది ఈ వేరియబుల్. అర్థమైంది కదా? సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ అర్థమైతే ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫంక్షన్ అని ఒక తీసుకుంటున్నాను. ఏది? ఫస్ట్ అనే ఫంక్షన్. సో దీనికి ఒక వేరియబుల్ నేమ్ వచ్చేసి నమ్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా? దీనికి ఏం వాల్యూ అసైన్ చేయలేదు, జస్ట్. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. దీనికి అసైన్ చేయాలి కదా వేరియబుల్ని. సో నేను నెంబర్ అని తీసుకుంటాను. సో నెంబర్ ఈక్వల్స్ టు నేను 20 తీసుకుంటాను. ఇప్పుడు నేను ఈ నెంబర్ని దీనికి పాస్ చేయాలి. ఎట్లా అంటే ఫస్ట్ ఫంక్షన్ని పాస్ చేయాలి. ఏది? దీన్ని పాస్ చేయాలి. ఏది? నెంబర్ని అక్కడికి పాస్ చేయాలి. ఇప్పుడు ఎకో ఏది ప్రింట్ చేయాలి మనం ఇప్పుడు? సో ఎకో నెంబర్ని ప్రింట్ చేద్దాం. అంటే మనం ఇంకా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నమ్ వాల్యూ వచ్చేసి నేను ఒక 32 ఇస్తాను. గుర్తుపెట్టుకోండి. సో 32, లేదంటే దిస్ ఈజ్ సంథింగ్ వాల్యూ. ఓకేనా? ఇది వచ్చేసి దిస్ ఈజ్ ఒరిజినల్ వాల్యూ. ఒరిజినల్ వాల్యూ. ఓకే. ఇప్పుడు మనం ఎకో ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఈ నెంబర్ అనేది ఇక్కడికి అసైన్ అయింది. సో ఈ నెంబర్ అనేది దీనికి అసైన్ అయినప్పుడు మనకి ప్రింట్ యాక్చువల్గా అంటే ప్రింట్ అనేది ఇది చూపిస్తుంది, ఈ నెంబర్ అనేది చూపిస్తుంది. చూద్దామా? ఓకేనా? సో దిస్ ఈజ్ ఒరిజినల్ వాల్యూ. సో ఒరిజినల్ వాల్యూ ప్రింట్ అయింది. ఇప్పుడు మనం ఆర్గ్యుమెంట్ ఇస్తాం రెఫరెన్స్ ద్వారా. సో రెఫరెన్స్ ద్వారా ఆర్గ్యుమెంట్ ఎలా ఇస్తామంటే జస్ట్ ఫర్ ఇక్కడ అండ్ సింబల్ పెట్టేస్తాం, @ అని పెట్టేస్తే ఇక్కడ చూడండి దిస్ ఈజ్ సంథింగ్ వాల్యూ. చేంజ్ అయిందా వాల్యూ? సో మీకు కనపడకుంటే ఒకసారి మనం జూమ్ చేసి చూపిస్తాం. సో దిస్ ఈజ్ సంథింగ్ వాల్యూ. ఇది అదే ఈ @ లేకపోతే దిస్ ఈజ్ ఒరిజినల్ వాల్యూ. అంటే ఒరిజినల్ వాల్యూ ఏది ఇస్తామో ఇది ఇచ్చాం. సో ఇదే మనకి ప్రింట్ అయిపోతుంది. అదే దీనికి @ ఇచ్చామనుకోండి, ఇస్తే ఏమవుతుంది? దిస్ ఈజ్ అనదర్ వాల్యూ. లేదు ఈ రెండు కలపాలి అంటే ఇక్కడ ఏం లేదమ్మా, ఇక్కడ డాట్ ఇవ్వాలి. కన్కాటినేషన్ అంటాం కదా, మీకు ఐడియా ఉంది కదా కన్కాటినేషన్. సో దిస్ ఈజ్ ఒరిజినల్ వాల్యూ, దిస్ ఈజ్ సంథింగ్ వాల్యూ. అర్థమైంది కదా? సేమ్ ఇదే, సింపుల్, ఈజీ. ఓకే.